రాజ్యాంగాన్ని మారుస్తాము అనే ఒక స్లోగన్‌ని ఇప్పటికీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మానుకోలేదు. అందుకే మొన్న బీజేపీ కార్యదర్శి మేము గెలిస్తే రాజ్యాంగ పీఠికలోని కొన్ని పదాలని తీసేస్తామని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అయితే రాజ్యాంగాన్ని టచ్ చేసే ధైర్యం బీజేపీకి ఉందా? ఒక్క వీడియో వైరల్ అయిన ఒక్క వీడియోకే భయపడిన బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే ఒక సాహసం చేస్తుందా? అనేది ఒకసారి చూద్దాం. నేను చేతన్, మైక్ టీవీ. బీజేపీ ఈ మధ్య రాజ్యాంగాన్ని 400 సీట్లొస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం అని పదే పదే అనేక మంది బీజేపీ ఎంపీలు చెప్పడం మనం చూసాం. అయితే ప్రధానమంత్రి దాన్ని కొద్దిగా ఎక్స్‌టెన్సివ్‌గా ఎళ్ళినప్పుడు, ఇది మనకి దెబ్బ తగులుతది అనుకున్నప్పుడు దాన్ని ఖండించిన మాట వాస్తవమే అయినా, నిన్న మొన్నట్లో మళ్ళీ బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజ్యాంగం పీఠికలోని కొన్ని పదాలను తీసేస్తామని ప్రకటన చేశారు. అయితే నిజానికి రాజ్యాంగాన్ని మార్చేంత ధైర్య సాహసాలు బీజేపీకి ఉన్నాయా? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ తీసేస్తాం అని ఒక వీడియో వైరల్ అయినప్పుడు బీజేపీ భయంలో కూరుకుపోయింది. వణుకు పుట్టింది వాళ్ళకి. అందుకే హుటాహుటిన ఢిల్లీ నుంచి పోలీసులను పంపి ఇక్కడ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ఒక వైరల్ వీడియో, నిజానికి దాన్ని ఖండిస్తే సరిపోయేంత వీడియోని వాళ్ళు అంత సీరియస్‌గా ఎందుకు తీసుకున్నారు? వాళ్ళు భయపడ్డారు. ఈ వీడియో వైరల్ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్‌లు తీసేస్తాము, పూర్తిగా తొలగిస్తాము అని అమిత్ షా ప్రసంగంలో ఉన్నట్టుగా వైరల్ అవుతున్న ఆ వీడియో నిజంగా జనాల్లోకెళ్తే మనకు ఓట్లు రావు. మనకు ఓట్లు రాకపోతే మనకు రాజ్యం రాదు. మనకు రాజ్యం రాదేమో అన్న భయంతో బీజేపీ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఇది వైరల్ వీడియో, ఇది ఫేక్ వీడియో అని కేసు నమోదు చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయించే ప్రయత్నం చేస్తుంది. అలాంటి బీజేపీకి ఒక కాన్స్టిట్యూషన్‌లో రాజ్యాంగంలో ఉన్న ఒక వాక్యాన్ని రిజర్వేషన్‌లు ఎత్తేస్తాము అని వాళ్ళు ఇంటర్నల్‌గా వాళ్ళు రోజు మాట్లాడుకునే మాటే. అయినప్పటికీ ఒక ఆహ్, ఫాల్ బయటికి చెప్పలేని ప్రకటనని ఫేక్ వీడియో ద్వారా ఒక వైరల్ వీడియోగా అది ప్రచారం అవుతున్నప్పుడు దాన్ని ఖండించి, లేదు దాన్ని ఎదుర్కొనలేని స్టేజ్‌లో బీజేపీ ఈరోజు ఉంది. కంచేలయ్య గారు నిన్న ఒక ఆర్టికల్ రాస్తూ, నిజంగా రాజ్యాంగం జోలికొస్తే భారతదేశంలో సివిల్ వార్ వస్తుంది అని ఆయన చెప్తున్నారు. అంటే ఒక రాజ్యాంగాన్ని టచ్ చేస్తే ఇప్పుడు వరకు మీరు మతంతో ఏకీకృతం చేసుకుంటూ హిందూ మతం అని బీసీల్లో ఉన్న అనేక కులాలని ఏకీకృతం చేసి, హిందువుల్లో కూడా ఎస్సీల్లో కూడా ఉన్న హిందువుల్ని ఏకీకృతం చేసి ఒక సమాజాన్ని, ఒక ఓట్ పోలరైజేషన్‌ని మాత్రమే మీరు చేయగలిగారు. అంటే నిజానికి కాన్స్టిట్యూషన్ జోలికి, రాజ్యాంగం జోలికి మీరు వచ్చినట్లయితే మీరు ఏకీకృతం చేసుకున్న సమాజం మొత్తం మళ్ళీ మీ మీద తిరుగుబాటు చేసే అవకాశం ఉంటది. ఇక్కడ ఈ భారతదేశంలో 17% అంటే 2011 సెన్సస్ ప్రకారమే ఎస్సీలు ఎంతమందున్నారు, ఎస్టీలు ఎంతమందున్నారు, బీసీలు ఎంతమందున్నారు. ఎస్సీ, ఎస్టీలు కలిపి 25%, బీసీలు కలిపితే అది దగ్గర 75% నుంచి 80%. వీళ్ళెవ్వరూ మీకు మిమ్మల్ని సమర్థించే అవకాశం లేదు. సరే, బీసీల్లో సగం మంది మీకు కొద్దిగా సమర్థిస్తారనుకుందాం. ఓన్లీ అప్పర్ క్యాస్ట్ బ్రాహ్మిన్, క్షత్రియ, బనియా పార్టీగా ఉన్న బీజేపీ పార్టీ మిగిలిపోతుంది అనే ఒక భయం వాళ్ళకు కూడా ఉంది. కాన్స్టిట్యూషన్‌ని గాని మీరు టచ్ చేస్తే మళ్ళీ మీరు యథాస్థితికి మీరు అగ్రవర్ణ పార్టీగా మాత్రమే మీరు మిగిలిపోతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మొత్తం మీ మీద తిరుగుబాటు చేస్తుంది అని సామాజిక మేధావులు చెప్తున్నారు. అంటే సివిల్ వార్. ఈ సివిల్ వార్‌కి బీజేపీ రెడీగా ఉందా? నిజానికి చెప్పాలంటే బీజేపీలో గెలిచిన ఎస్సీ ఎంపీలు కూడా మీ మీద తిరుగుబాటు చేసే అవకాశం ఉంటది. అంబేద్కర్ జోలికొస్తే మీ పార్టీలో కూడా తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితం. రాజ్యాంగాన్ని జోలికొస్తే మీ పార్టీలో కూడా తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంటుందని మేధావులు చెప్తున్నారు. ఇది నా నా మాట కాదు, మేధావుల మాట. ఇప్పుడు రాహుల్ గాంధీ సేవ్ కాన్స్టిట్యూషన్ అని చేస్తున్న దానికి ఒక్క మేరకు మాత్రమే మద్దతుంది. నిజానికి మీరు టచ్ చేసి చూడండి, ఈ సమాజం అంతా ఏకీకృతం అవుతుంది. అప్పుడు సివిల్ వార్ మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. రిజర్వేషన్లు అనే ఒక స్లోగన్నే మీరు భయపడి
మళ్ళీ మేము అనలేదు, మేము అనలేదు, ఈ మాటని మేము అనలేదు. ముస్లిం రిజర్వేషన్‌లు మాత్రమే ఎత్తేస్తామని మీరు ఎట్లయితే చెప్పుకుంటున్నారో, రాజ్యాంగం మీద మీరు దాడికొస్తే మాత్రం, రాజ్యాంగాన్ని మీరు నిజంగా మార్చాలని ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ దేశంలో ఒక సివిల్ వార్ జరుగుతదని ఇక్కడ మేధావులు చెప్తున్నారు. అయితే రాజ్యాంగంలో 2 పదాలని పీఠికలోని 2 పదాలని వాళ్ళు మార్చటానికి, లేదు తీసేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అదే ఇంతవరకు వాళ్ళకి సాధ్యం కాలేదు. ఇప్పుడు 282 మెంబర్స్ ఉండి మొత్తం ఆహ్, బీజేపీకి మద్దతుగా ఉన్న ఈ టర్మ్‌లోనే వాళ్ళు ఆ పని చేయలేకపోయారు. సెక్యులర్ అనే పదం నిజానికి భారతదేశంలో పీఠికలో లేదు. ఇది తర్వాత ఇందిరాగాంధీ యాడ్ చేశారు అనే మీ వాదనను నిజానికి కాన్స్టిట్యూషన్ డిబేట్స్ గాని మీరు క్షుణ్ణంగా చదివినప్పుడు, ఏ కాన్స్టిట్యూషన్ డిబేట్స్ ఆధారంగా ఈరోజు మోదీ గారు ముస్లిం రిజర్వేషన్‌లు, మతపరమైన రిజర్వేషన్‌లు అంబేద్కర్ అపోజ్ చేశారు. అందుకే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నామని మీరు చెప్తున్నారో, అదే కాన్స్టిట్యూషన్ డిబేట్స్‌లో అంబేద్కర్ చాలా స్పష్టంగా భారతదేశ నిర్మాణంలోనే, భౌగోళిక నిర్మాణంలోనే, ఇక్కడ ప్రజలలోనే, లేదు ఈ రాజ్యాంగ ముసాయిదాలోనే లౌకికం అనేది ఇన్‌బిల్ట్‌గా ఉంది. కొత్తగా భారతదేశానికి లౌకికం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆర్యులు వచ్చి వాళ్ళ సంస్కృతిని మిళితం చేశారు. ఇక్కడ యవ్వనులొచ్చి వాళ్ళ సంస్కృతిని మిళితం చేశారు. ఇక్కడ కుషానులొచ్చారు, యవ్వనులొచ్చారు, అరబ్బులొచ్చారు. వీళ్ళందరూ తిరిగి వెళ్ళలేదు. ఇక్కడే వాళ్ళు ఉండి వాళ్ళ సంస్కృతిని, ఈ సంస్కృతిని కలిపి ఒక కొత్త సంస్కృతిగా దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అంటే లౌకిక సంస్కృతి ఇక్కడ ఈ భూభాగంలోనే ఉంది. కొత్తగా సెక్యులర్ అనే పదం చేర్చాల్సిన అవసరం లేదని కాన్స్టిట్యూషన్ డిబేట్స్ చదివితే మీకు అర్థమవుతుంది. అందుకనే ఆ సాహసాన్ని బీజేపీ చెయ్యదు. ఇది భారతదేశం వాళ్ళు ఏమనుకున్నా ఇది లౌకిక దేశమే. లౌకిక దేశంగానే ఉంటుంది.